నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 23,855 ఓట్ల మెజారిటీతో గెలుపు హుజూరాబాద్ లో ప్రజల విశ్వాసంతోనే గెలిచామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు బాగా కృషి చేసేలా చూశారని బండి సంజయ్ కు అమిత్ షా ప్రశంస ఏపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో దాసరి సుధా ఘన విజయం బీజేపీ అభ్యర్థిపై 90,000కు పైగా ఆధిక్యం దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు మధ్యప్రదేశ్ అసోంలో బీజేపీ బెంగాల్లో తృణమూల్ హిమాచల్లో కాంగ్రెస్ గెలుపు ప్యారిస్ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్న ప్రధాని నరేంద్ర మోదీ వాతావరణ కాలుష్యం మానవాళికి పెనుముప్పుగా పరిణమించిందని వ్యాఖ్య 2070 నాటికి కర్బన ఉద్గారాలను 0% తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రధాని వెల్లడి 2030 నాటికే ఉద్గారాలు 45% తగ్గుతాయని ఆశాభావం కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి వివరాలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించారు ఎన్నికల ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాల్సింది టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటెల రాజేందర్ సుమారు 21,000కు పైగా ఆధిక్యం సాధించారు మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగ్గా టీఆర్ఎస్ అభ్యర్థి 2 రౌండ్లలో స్వల్ప ఆధిక్యత కనబర్చారు మిగిలిన అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి మెజారిటీ సాధించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి కూడా రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఎన్నిక అనివార్యమైంది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేశారు గతంలో జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికవుతూ వస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగిన ఉప ఎన్నిక విజయం ఆ నియోజకవర్గ పరిధిలోని ప్రజలదేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకి గురిచేసినప్పటికీ ప్రజలు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించడం అభినందనీయమని అన్నారు గత అనేక సంవత్సరాలుగా ఈటెల రాజేందర్ నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న సేవలకు గుర్తింపుగానే ఉప ఎన్నికల్లోనూ ప్రజలు ఈటెలను గెలిపించారని అన్నారు భారీ మెజార్టీతో గెలిపించడం ఏదైతున్నదో హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ గడ్డ మీద మరొక చరిత్ర తిరిగి రాశారు తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా సరే నీతికి నిజాయితీకి ధర్మానికి న్యాయానికి నైతిక విలువలకు అండగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మరొకసారి హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు నేను గత 40 ఏళ్ల రాజకీయాలలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఎన్నికలు కూడా ఈ రకమైన ఎన్నికలు నేను చూడలేదు నేను మొత్తము హుజూరాబాద్ కు 4 సార్లు వెళ్లాను ఈటెల రాజేందర్ గారి తర్వాత అత్యధికమైనటువంటి గ్రామాలు పర్యటించాను నేను ప్రజలు అప్పుడే చెప్పారు ఎన్నికలప్పుడు ముఖ్యంగా మాతృమూర్తులు మహిళలు చాలా ధైర్యంగా స్పష్టంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని అవరోధాలు ఏర్పాటు చేసినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు గురిచేసినా మేము భయపడము ఖచ్చితంగా ఈటెల రాజేందర్ మేము గెలిపించుకుంటామని మహిళలు గంటపథంగా చెప్పారు సర్వేలో కూడా చూస్తే 60% పైన మహిళలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు హుజూరాబాద్ ఉప పోరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు
ఇదిలా ఉండగా హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్తలు చేసిన కృషి ఫలితంగానే ఈటెల రాజేందర్ విజయం సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా బండి సంజయ్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై మంత్రి కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. ఫలితాలు వెలువడిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సన్నద్దంగా ఉండాలని సూచించారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం శ్రమించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికకు అంతగా ప్రాధాన్యం లేదని, ఉప ఎన్నిక ఫలితంతో ఒరిగేదేమీ లేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. ఓడినా గెలిచినా ప్రజల పక్షాన ఉంటామని అన్నారు. ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీని నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు నిరాశకు గురిచేశాయని అన్నారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగిందని, తమ పార్టీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించినప్పటికీ బల్మూరి వెంకట్ అన్ని గ్రామాల్లో తిరిగి ఓటర్లను కలిశారని అన్నారు. వెంకట్ మంచి నాయకుడవుతారని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలకు సంపూర్ణ బాధ్యత తనదే అన్నారు. భవిష్యత్తులో ఇంకా నిబద్దతతో, పట్టుదలతో ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో బద్వేల్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా తమ సమీప బీజేపీ అభ్యర్థి సురేష్ పై 90,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి దాసరి సుధా భారీ ఆధిక్యతను కనబరిచారు. ఏ రౌండ్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆమెకు సమీపానికి కూడా రాలేకపోయారు. దీంతో సుధా విజయం సునాయాసమైంది. దాసరి సుధా భర్త వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలు ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో ఈ స్థానం నుంచి గెలుపొందగా, ఈ ఉప ఎన్నికల్లో ఆయన భార్య దాసరి సుధా రికార్డు స్థాయిలో 90,000కు పైగా మెజారిటీ సాధించడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలను బీజేపీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో విజయం సాధించాయి. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా నియోజకవర్గంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో జరిగిన 4 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిమాచల్లోని మండీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా 3 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాద్రానగర్ హవేలీ లోక్సభ స్థానంలో శివసేన అభ్యర్థి విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన 4 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ 4 స్థానాలు కూడా గతంలో తృణమూల్కే చెందినవి కావడం గమనార్హం. బీహార్లో జరిగిన 2 లోక్సభ స్థానాల్లో 1 సీటును ఆర్జేడీ సొంతం చేసుకుంది. కర్ణాటకలో 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 1 స్థానాన్ని బీజేపీ, మరో స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించాయి. అటు రాజస్థాన్లో ఉప ఎన్నిక జరిగిన 2 స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలు అన్ని పార్టీలు తమ ఉనికిని చాటుకున్నాయి. కర్బన ఉద్గారాలను 0% తగ్గించే దిశగా భారత్ ప్రణాళిక రూపొందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. COP26 సదస్సులో పీఎం ప్రసంగిస్తూ ప్యారిస్ ఒప్పందాన్ని ఉల్లంఘించే దేశాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మరిన్ని వివరాలు. మానవాళికి ముప్పు కలిగిస్తున్న కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ 26వ కాప్ సదస్సుకు తెలియజేశారు. 2070 నాటికి, అంటే మరో 50 ఏళ్లలో కర్బన ఉద్గారాలను 0% తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. యునైటెడ్ కింగ్డమ్లోని గ్లాస్గో నగరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న COP26 సదస్సునుద్దేశించి ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేశారు. 2030 నాటికి భారత్లో కర్బన ఉద్గారాలను 45% తగ్గిస్తామని హామీ ఇచ్చారు. इस चुनौती से निपटने के लिए 5 अमृत तत्व रखना चाहता हूं, पंचामृत की सौगात देना चाहता हूं. पहला, भारत 2030 तक अपनी नॉन फोसिल एनर्जी कैपेसिटी को 500 गीगावाट तक पहुंचाएगा. दूसरा, भारत 2030 तक अपनी 50% एनर्जी रिक्वायरमेंट्स रिन्यूएबल एनर्जी से पूरी करेगा.
तीसरा, भारत अब से लेकर 2030 तक के कुल प्रोजेक्टेड कार्बन एमिशन में 1 बिलियन टन की कमी करेगा। चौथा, 2030 तक भारत अपनी अर्थव्यवस्था की कार्बन इंटेंसिटी को 45% से भी कम करेगा। और पांचवा, वर्ष 2070 तक भारत नेट जीरो का लक्ष्य हासिल करेगा। కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తిపై భారత్ దృష్టి సారించిందని పేర్కొన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధనం ఉత్పత్తి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో 17% జనాభా ఉన్న భారత్ విడుదల చేస్తున్న ఉద్గారాలు కేవలం 5% మాత్రమేనని ప్రధాని స్పష్టం చేశారు. ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం భారతేనని తెలిపారు. వాతావరణ పరిరక్షణకు నిధులు కేటాయించడం, తక్కువ వ్యయమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడం తదితర చర్యల ద్వారా కొత్త ఇంధన వనరుల రూపకల్పనలో భారత్ నిమగ్నమై ఉందన్నారు. क्लाइमेट फाइनेंस को लेकर आज तक किए गए वायदे खोखले ही साबित हुए हैं। जब हम सभी क्लाइमेट एक्शन पर अपने एम्बिशन बढ़ा रहे हैं, तब क्लाइमेट फाइनेंस पर विश्व के एम्बिशन वहीं नहीं रह सकते जो पेरिस एग्रीमेंट के समय थे। आज जब भारत ने एक नए कमिटमेंट और एक नई ऊर्जा के साथ आगे बढ़ने का संकल्प लिया है, तो ऐसे समय में क्लाइमेट फाइनेंस और लो कॉस्ट क्लाइमेट टेक्नोलॉजीज का ट्रांसफर और महत्वपूर्ण हो जाता है। भारत की अपेक्षा है कि विकसित देश जल्द से जल्द $1 ट्रिलियन का క్లైమేట్ ఫైనాన్స్ ఉపలబ్ధ कराएं। కాలుష్య నియంత్రణలో విఫలమైన దేశాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, టూరిజం, వాటర్ మేనేజ్మెంట్, ఆతిథ్య రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా సంపదను పెంచుకోవడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించొచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రజల జీవన విధానం పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. LIFE यानी लाइफस्टाइल फॉर एनवायरमेंट। आज जरूरत है कि हम सभी लोग एक साथ आकर कलेक्टिव पार्टिसिपेशन के साथ लाइफस्टाइल फॉर एनवायरमेंट यानी लाइफ को एक अभियान की तरह आगे बढ़ाएं। ये एनवायरमेंटल कॉन्शियस लाइफस्टाइल का एक मास मूवमेंट बन सकता है। आज आवश्यकता है माइंडलेस और डिस्ट्रक्टिव कंजम्पशन के बजाय माइंडफुल और डेलिबरेट यूटिलाइजेशन की। ये मूवमेंट एक साथ मिलकर ऐसे लक्ष्य तय कर सकता है जो डाइवर्स एरिया जैसे फिशिंग, एग्रीकल्चर, वेलनेस, डाइटरी चॉइसेस, हाउसिंग, पैकेजिंग, हॉस्पिटैलिटी, टूरिज्म, क्लोथिंग, फैशन, वाटर मैनेजमेंट और एनर्जी जैसे अनेक सेक्टर्स में एक क्रांतिकारी बदलाव ला सकता है। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज। సముద్ర జలాల్లో ఉండే చిన్న ద్వీప దేశాలకు అవసరమైన వాతావరణ సమాచారాన్ని అందించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక డేటాను రూపొందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యూకేలోని గ్లాస్గో నగరంలో IRIS ఏర్పాటు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తుఫానులు, తీర ప్రాంత పర్యవేక్షణ తదితర చర్యలకు గాను అవసరమైన పూర్తి డేటాను రూపొందించడంలో ఇస్రో నిమగ్నమై ఉందని అన్నారు. ఈ డేటా ఆధారంగా చిన్న దేశాలు వాతావరణంలో రానున్న మార్పులను తెలుసుకుంటూ తగిన చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల కారణంగా నష్టపోయేది సముద్ర తీర ప్రాంతంలోని చిన్న దేశాలనని ప్రధాని పేర్కొన్నారు. ఈ దేశాలు తుఫాన్, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత సంపన్న దేశాలపై ఉందని వ్యాఖ్యానించారు. सहयोग के लिए विशेष व्यवस्थाएं बनाई। हमने उनके नागरिकों को सोलार तकनीकों में ट्रेन किया, वहां इंफ्रास्ट्रक्चर के विकास के लिए निरंतर योगदान दिया। इस कड़ी में आज इस प्लेटफॉर्म पर मैं भारत की ओर से एक और नई पहल की घोषणा कर रहा हूं।
भारत की स्पेस एजेंसी इसरो सीड्स के लिए एक स्पेशल डेटा विंडो को निर्माण करेगी। इससे सीड्स को सैटेलाइट के माध्यम से साइक्लोन, कोरल रीफ मॉनिटरिंग, कोस्टलाइन मॉनिटरिंग आदि के बारे में टाइमली जानकारी मिलती रहेगी। फ्रेंड्स, आईरिस के साकार करने में सीडीआरआई और सीड्स दोनों ने मिलकर काम किया है। यह को क्रिएशन और को बेनिफिट्स का अच्छा उदाहरण है। इसलिए मैं आज आईरिस के लॉन्च को बहुत अहम मानता हूं। आईरिस के माध्यम से सीड्स को टेक्नोलॉजी, फाइनेंस, जरूरी जानकारी तेजी से मोबिलाइज करने में आसानी होगी। स्मॉल आइलैंड स्टेट्स के क्वालिटी इंफ्रास्ट्रक्चर को प्रोत्साहन मिलने से वहां जीवन और आजीविका दोनों को लाभ मिलेगा। मैंने पहले भी कहा है कि दुनिया इन देशों को कम जनसंख्या वाले स्मॉल आइलैंड के रूप में देखती है, लेकिन मैं इन देशों को बड़े सामर्थ्य वाले लार्ज ओशन स्टेट्स के रूप में देखता हूं। जैसे समुद्र से निकले मोतियों की माला सबकी शोभा बढ़ाती है, वैसे ही समुद्र से घिरे सीड्स विश्व की भी शोभा बढ़ाते हैं। मैं आपको विश्वास दिलाता हूं कि भारत इस नई परियोजना को पूरा सहयोग देगा और इसकी सफलता के लिए सीडीआरआई अन्य पार्टनर देशों और संयुक्त राष्ट्र के साथ मिलकर काम करेगा। सीडीआरआई और सभी छोटे द्वीप समूहों को इस नई पहल के लिए మరిన్ని వార్తలు చూసే ముందు చిన్న విరామం. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. యాసంగి వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలిచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తమ పిటిషన్లో సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా చేర్చారు. రైతుల విషయంలో కలెక్టర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్ యాక్ట్లో చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదని, ఇకపై కూడా తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్ను ఆదేశించారు. మహిళ భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆధునిక టెక్నాలజీతో మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన సైబర్ ల్యాబ్ను ఎన్ఆర్ఐ సెల్, కౌన్సెలింగ్ కేంద్రం, మానవ అక్రమ రవాణా నిరోధక కేంద్రం, మిస్సింగ్ పర్సన్ మానిటరింగ్ సెల్ కేంద్రాలను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళల భద్రత పెంచడానికి ఉమెన్స్ సేఫ్టీ వింగ్ కృషి చేస్తోందన్నారు. ప్రజలతో అనుసంధానం చేసుకుని మహిళల భద్రతకు ఉమెన్స్ సేఫ్టీ వింగ్ పనిచేస్తోందన్నారు. న్యాయస్థానాల్లో నేరస్తుల్ని శిక్షలు పడేలా చూసేందుకు సైబర్ ల్యాబ్ పనిచేస్తుందని చెప్పారు. 800 మంది పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసులను సైబర్ ల్యాబ్ మానిటరింగ్ చేస్తోందని డీజీపీ చెప్పారు. Realizing that giving dowry is also offense. It's a 1961 act, but still all the evil social practices are still going on in our society, and it's difficult actually to change it. But people mostly try to use the law according to their convenience. That is our experience. So many times they keep arguing with us, they keep fighting with us. They will do the section hunting also. They will come with some judgments and all, and they want that case to be charge sheeted in particular section. And it's lot of this much of time may not be available with our police station inspector or with our officers.
So this technical, this specialist job. కోవిడ్ డెల్టా వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే కీలక ఆవిష్కరణకు హైదరాబాద్ వేదికైంది. ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్, డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంస్థలు సీసీఎంబీ సహకారంతో నూతన వైద్య చికిత్సా ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు. డెల్టా వేరియంట్ సోకిన వారిని 2 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ కు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చి చికిత్స చేశారు. రెండవ గ్రూప్ కు అందుబాటులో ఉన్న చికిత్స కొనసాగించారు. ఆ తర్వాత 2 గ్రూపుల్లో ఆయా మందులు పనిచేసే తీరుపై అధ్యయనం జరిగింది. డెల్టా వేరియంట్ సోకిన వారికి మోనోక్లోనల్ అందించడంతో 7 రోజుల్లో ఎలాంటి సీరియస్ లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం వివరాలను ఏఐజీ హాస్పిటల్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయని నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ వైరస్ పైన టెస్ట్ తెలియదు మోనోక్లోనల్. ఈ టెస్ట్ అప్పుడు స్టార్ట్ చేశాము. ఈ స్టడీ 300 కేసుల్లో చేశామన్నమాట. ఈ 300 కేసుల్లో కొంతమందికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చాము, కొంతమందికి స్టాండర్డ్ ఆఫ్ కేర్ ట్రీట్మెంట్ ఇచ్చాము. తీసి ఫాలో చేస్తే మోనోక్లోనల్ యాంటీబాడీ ఇచ్చిన పేషెంట్స్ వాళ్ళకి కంప్లీట్ గా క్యూర్ కావటం కాకుండా ఒక్కరికి కూడా సీరియస్ డిజీజ్ రాలేదు. వేరే స్టాండర్డ్ ఆఫ్ కేర్ మామూలుగా ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి లేదు. వీళ్ళకి ఇస్తే డెఫినెట్ గా ప్రొటెక్షన్ వస్తుంది. అదే కాకుండా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది మేము మా ఎక్స్పీరియన్స్ లో 7 days ముందే ఇవ్వాలి. అంటే సిమ్టమ్స్ వచ్చిన తర్వాత 7 days కన్నా ముందే ఇవ్వాలి. 7 days తర్వాత దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు అన్నమాట. అది ఇస్తే కాస్ట్ ఫ్యాక్టర్ కొద్దిగా ఉంటుంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రస్తుతము 65,000 అవుతుంది మాట తీసుకోవడానికి. కానీ ఒక పేషెంట్ సీరియస్ అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అవన్నీ చేసుకోవడానికి కూడా చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. దానికన్నా కూడా మోనోక్లోనల్ తక్కువ అనుకోవచ్చు. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ డెల్టా పైనే కాకుండా వేరే వేరియంట్స్ పైన ఎఫెక్ట్ ఉంటుందా లేదా కూడా స్టడీ చేస్తున్నాము. ఇప్పటికి మా హాస్పిటల్లో ఒక 1000 మంది పేషెంట్స్ కి మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ ఇచ్చాము. అందరూ కూడా కంప్లీట్ గా రికవర్ అయ్యారు. రికవర్ కాకుండా ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని వేరే జబ్బులు వస్తుంటాయి అన్నమాట. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. ఇది ఎవరికి కూడా రాలేదు. సో అది కూడా కంప్లీట్ గా ప్రొటెక్షన్ వస్తుంది మోనోక్లోనల్ యాంటీబాడీస్ తోటి. ఈ స్టడీ మేము సీసీఎంబీ లైఫ్ సైన్స్ అన్ని కలిపి చేసిన స్టడీ. జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే హై ఇంపాక్ట్ జర్నల్లో నిన్న సాయంకాలమే పబ్లిష్ అయింది అనమాట. ఇది ప్రపంచంలో ఫస్ట్ టైం ఈ స్టడీ జరిగింది. However, if you treat the virus with this cocktail, the entry of the virus into the cells is blocked, and thereby the amount of light is also reduced. So by measuring the amount of light which is coming from the virus, we find out how the antibody cocktail is effective against different variants, and we see that the values of the cocktail are comparable with Wuhan as well as the Delta variant. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతున్న జిల్లాల కలెక్టర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. G20 కాప్ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ గ్లాస్గో వెళ్లిన ప్రధాని స్వదేశానికి తిరిగి రాగానే వ్యాక్సినేషన్పై సమీక్ష చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. మొదటి డోసు పంపిణీ 50% కన్నా తక్కువగా నమోదవుతూ ఉండడంతో పాటు రెండవ డోసు పంపిణీ కూడా మందకొడిగా సాగుతున్న 50 జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, మహారాష్ట్ర, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో ఈ జిల్లాలున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ జిల్లాల్లో వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గంగా ఉత్సవ్ వేడుకలు గంగా పరివాహక ప్రాంతాల్లో వైభవంగా జరుగుతున్నాయి. గంగా ఉత్సవ్ 2వ రోజు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నదుల వద్దనే సంస్కృతి విరాజిల్లిందని చరిత్ర చెప్తోందన్నారు. నదులను తల్లిగా ఆరాధించే సంస్కృతి ఒక్క మన దేశానికే సొంతమని, అలాంటి నదీమ తల్లులను విదేశాల్లో మాదిరిగా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. सोशल, कल्चरल, हिस्टोरिकल हेरिटेज को हम समझना चाहिए, क्योंकि भारत में मां का स्थान बहुत पवित्र है. सभी लोग मां को जो गौरव देते हैं, माता को, मां को, मातृशक्ति को, भारत में, भारत के संस्कृति में, भारतीय इतिहास में जितने गौरव है, मैं मेरे ख्याल से दूसरा देश में
उतना गौरव नहीं है। मगर अलग अलग देशों में जो नदियों को अगर कंपेयर किया है, मैं विदेशों में भी देखा हूं, जितना नदियों को जितना साफ सुथरा विदेशों में रखते हैं, मगर भारत में उतना ध्यान नहीं देते। मगर फिर भी పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టారు. పార్టీకి పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని పేరు పెట్టారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సిద్ధుకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు తన ప్రాధాన్యతకు అధిష్టానం చెక్ పెట్టడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి చర్చలు కూడా జరిపారు. కొత్త పార్టీ పేరు ప్రకటించే ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపారు. దేశంలో హరిత ప్రాజెక్టులకు 750 మిలియన్ పౌండ్ల అదనపు నిధులు సమకూర్చుకునేందుకు భారత్కు బ్రిటన్ గ్రీన్ గ్యారంటీ ఇవ్వనుంది. గ్లాస్గోలో జరుగుతున్న COP26 సదస్సులో ఈ మేరకు ప్రకటన విడుదలైంది. శుద్ధ ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ది తదితర రంగాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు చేపట్టే ప్రాజెక్టులకు ఈ నిధులు వెచ్చిస్తారు. అంతేకాకుండా అభివృద్ది చెందిన దేశాల్లో హరిత ప్రాజెక్టులు చేపట్టనున్న ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గ్రూప్ PIDGకు 210 మిలియన్ పౌండ్ల మేరకు అదనపు నిధులను కూడా బ్రిటన్ ఇవ్వబోతోంది. దీని కింద భారత్లో విద్యుత్ వాహనాల ప్రాజెక్టులకు నిధులు అందుతాయి. యూకేకు చెందిన PIDG ఇండియా సహా పాకిస్తాన్, నేపాల్, వియత్నాం తదితర దేశాల్లో 470 మిలియన్ పౌండ్ల అంచనా వ్యయంతో హరిత ప్రాజెక్టులు చేపడుతోంది. యూకే చేపట్టిన హరిత పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఈ సందర్భంగా యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అన్నారు. కోవిడ్ నుండి కోలుకుని పర్యావరణ అనుకూల విధానాలతో సుస్థిరాభివృద్ది దిశగా మన విశ్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు హరిత ప్రాజెక్టులు చేపట్టాలని జాన్సన్ పేర్కొన్నారు. భారత్ స్వదేశీ కోవిడ్ టీకా కోవాక్సిన్ కు మరో దేశ గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియా దారిలోనే గయానా కూడా నడిచింది. కోవాక్సిన్ తీసుకున్న వారిలో తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. కోవిడ్ పరిస్థితుల అనంతరం భారత్ గయానా సంబంధాల్లో ఇదొక కీలక ముందడుగని మన దేశంలోని గయానా దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. అంతకుముందు కోవాక్సిన్ ను ఇప్పటికే 16 దేశాలు అనుమతిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని క్వారంటైన్ లేకుండా నేరుగా దేశంలోకి అనుమతించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు 106,85 లక్షలకు పైగా టీకాలు పంపిణీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 52,39,000 మందికి పైగా టీకాలు తీసుకున్నారు. కాగా దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. మరోవైపు కోవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 98.21% నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ధాన్యం దిగుబడిలో రికార్డు సృష్టిస్తున్న తెలంగాణ మరో ఘనత సాధించింది. ప్రపంచ విత్తన భాండాగారంగా రాష్ట్రానికి గుర్తింపు లభించిన నేపథ్యంలో ఈ నెల 4, 5 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ FPO నుంచి ఆహ్వానం అందింది. ఇందులో ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ యాజ్ ఎ గ్లోబల్ సీడ్ హబ్ అనే అంశంపై ప్రసంగించేందుకు రాష్ట్రానికి ఆహ్వానం అందింది. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ఈ సదస్సులో పాల్గొని నాణ్యమైన విత్తనోత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరిస్తారు. ఈ ఆహ్వానం అందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డాక్టర్ కేశవుల్ని అభినందించారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై 23,855 ఓట్ల మెజారిటీతో గెలుపు. హుజూరాబాద్లో ప్రజల విశ్వాసంతోనే గెలిచామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీ కార్యకర్తలు బాగా కృషి చేసేలా చూశారని బండి సంజయ్కు అమిత్ షా ప్రశంస. ఏపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో దాసరి సుధా ఘన విజయం. బీజేపీ అభ్యర్థిపై 90,000కు పైగా ఆధిక్యం. దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు. మధ్యప్రదేశ్, అసోంలో బీజేపీ, బెంగాల్లో తృణమూల్, హిమాచల్లో కాంగ్రెస్ గెలుపు.
ప్యారిస్ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్న ప్రధాని నరేంద్ర మోదీ, వాతావరణ కాలుష్యం మానవాళికి పెనుముప్పుగా పరిణమించిందని వ్యాఖ్య. 2070 నాటికి కర్బన ఉద్గారాలను 0% తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రధాని వెల్లడి. 2030 నాటికే ఉద్గారాలు 45% తగ్గుతాయని ఆశాభావం.